సార్ స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ ఈ సూత్రంలో భాగంగా ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఉందో సప్లిమెంట్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో కూడా ప్రజెంట్ సప్లిమెంట్స్కి బాగా డిమాండ్ ఎక్కువైపోయింది. డైజెషన్ అవ్వట్లేదా, సప్లిమెంట్ వాడండి. అలాగే ప్రోటీన్ ఇంటేక్ అనేది సరిగ్గా సరిపోవట్లేదా, ఓకే ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. లేదా ఇంకేదన్నా ఇష్యూస్ ఉందా, మజిల్స్ గ్రోత్ అవ్వట్లేదా, సప్లిమెంట్స్ తీసుకోండి. సో చాలా వరకు సింపుల్గా అయిపోతుంది కదా, పెద్ద కష్టపడక్కర్లేదు కదా అని చెప్పి సప్లిమెంట్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. దీనిలో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అసలు ఈ సప్లిమెంట్లు ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, నిజంగా మార్కెట్లో మంచి సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ప్రకారంగా తెలియజేయండి సార్. డెఫినెట్గా అండి, సప్లిమెంట్స్ అనేది కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో చేశాను సప్లిమెంట్స్ పైన. అసలు మనము ఒక సిటీలో ఉన్నా కూడా సిటీకి ఇప్పటికి టౌన్కి విలేజ్కి ఏం డిఫరెన్స్, అందరూ చెడ్డ ఫుడ్డే తింటున్నారు, అందరిది సేమ్ లైఫ్ స్టైల్ అయిపోయింది. అసలు ఎసెన్షియల్ మనకు సప్లిమెంట్స్ ఏమేమి ఉన్నాయని ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో కింద కామెంట్స్ ఏంటంటే 100లో 99 మంది, సార్ ఇన్ని సప్లిమెంట్స్ తినమంటున్నారు, ఇన్ని సప్లిమెంట్స్ తింటే ఒక పేషెంట్, ఒక రోగిష్టి పేషెంట్ లాగే ఉంది కానీ న్యాచురల్గా హెల్తీగా లేదు సార్ అంటారనమాట. సింపుల్. మీరు కన్నా న్యాచురల్గా నేచర్లో ఉన్నట్టుండి కరెక్ట్ ఫుడ్ తిని బాగా నిద్రపోయి బాగా ఎక్సర్సైజ్ చేసి లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఆల్కహాల్ స్మోకింగ్ లేకుండా ఉంటే మీకు ఏ సప్లిమెంట్ అవసరం లేదు. జీరో సప్లిమెంట్స్, మీకు అసలు సప్లిమెంటే అవసరం లేదు. మీరు ఎప్పుడైతే అన్యాచురల్ పనులు చేస్తారో, అన్యాచురల్గా ఉంటారో అప్పుడే సప్లిమెంట్స్ అవసరం. సో కామన్గా ఈ కాలంలో ఎసెన్షియల్ సప్లిమెంట్స్ ఏవి, అసలు తీసుకోకూడని సప్లిమెంట్స్ ఏవి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ తీసుకోవాల్సిన మన లైఫ్ స్టైల్లో మనము లివ్ లైక్ అన్ యానిమల్ అని బుక్ రాసేది. ఆ బుక్లో ప్రకారం ఏంటంటే మనిషి జంతువులాగా బతకాలి. ఎలా బతకాలి, మనం ఎప్పుడైతే అడవుల్లో ఉండేవాళ్ళమో, ఇంకా మగవాళ్ళందరూ హంటింగ్కి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళందరూ కలెక్షన్కి వెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ అందరూ వచ్చి ఏవైతే సంపాదించుకొని వచ్చారో కలెక్ట్ చేసుకొని వచ్చారో ఒక వేట కానీ కాల్చుకొని తినడము, అందరూ తిని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆ విధంగా బతకాలనేదే, ఎలా బతకాలి ఒక సిటీలో, ఒక టౌన్లో, లేకపోతే ఒక విలేజ్లో అనేది ఆ బుక్ అనమాట. మన ఆడియన్స్ కూడా పరిచయం చేద్దాం. సో లివ్ లైక్ అన్ యానిమల్. ఆ బుక్ ప్రకారం బతకాలి అంటే అసలు సప్లిమెంట్సే అవసరం లేదు. కాకపోతే ఎవరన్నా అలా బతుకుతున్నారా, బతకట్లేదు. దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటని అసలు ఇంపార్టెంట్ సప్లిమెంట్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ వచ్చి విటమిన్ D3K2. విటమిన్ డి మనకు లేదు. విటమిన్ డి మనకి ఎప్పుడు వస్తుందంటే సన్ రేస్కి ఎక్స్పోజ్ అయితేనే విటమిన్ డి వస్తుంది. మన పాతకాలంలో ఎలా ఉండేది, అంతా అడవుల్లోనే హంటింగ్ చేసేవాళ్ళు, అంతా బయట ఉండేవాళ్ళు, అగ్రికల్చర్ బయట చేసేవాళ్ళు, సన్లైట్ పుష్కలంగా ఉండేది, విటమిన్ డి ఉండేది. సో మీరు అలా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతారా, ఇప్పుడు కూడా విటమిన్ డీనే అవసరం లేదు మీకు, అలా ఎక్స్పోజ్ కాదు. కాబట్టి విటమిన్ D3K2 తీసుకోండి, ఫస్ట్ సప్లిమెంట్. అది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, దీనికైనా పరిణామం ఎట్లా ఉంటుందంటారు? ఏదన్నా కూడా మనము విటమిన్ డెఫిషియన్సీస్ అనేది రెండుగా చెప్తాం. ఒకటి ఏంటంటే డెఫిషియన్సీ అంటాం, మెయింటెనెన్స్ అంటాం. సో డెఫిషియన్సీ ఉన్నప్పుడు, ప్యాథలాజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ చెప్పినట్టు డాక్టర్ డోసెస్, మెడికల్ డోసెస్ వేరే ఉంటాయి. యాజ్ ఎ సప్లిమెంట్ తీసుకునేటప్పుడు మనకేంటంటే ప్రతి ఒక్క సప్లిమెంట్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఉంటాడు. అడల్ట్ అయితే ఎంత తీసుకోవాలి, చైల్డ్ అయితే దాని ప్రకారం తీసుకోవాలి. నార్మల్గా విటమిన్ D3K2 ఎలా ఉంటుందంటే, ఈవెన్ మా దగ్గర కూడా సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు హోమియోపతిలో కూడా మంచి సప్లిమెంట్స్ వచ్చాయి. విటమిన్ D3K2 ఎవ్రీడే ఒక టాబ్లెట్ వేసుకోవాలి అడల్ట్ అయితే, అది విటమిన్ D3K2. నెక్స్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ అందరూ తీసుకోవాల్సింది వచ్చి మనము ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అంటే ఫిష్ ఆయిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఫిష్లో తప్ప, నేచర్లో దొరికే అనిమల్స్లో తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఈ ఫిష్ ఆయిల్ ఉండదు. మనం నేచర్లో దొరికే అనిమల్స్ తింటున్నామా, నేచర్లో దొరికే ఫిష్ తింటున్నామా, మనం ఏదో చెత్త పాండ్లో వాడు ఆర్టిఫిషియల్ ఫీడ్ వేసి పెంచిన అనిమల్స్ తింటున్నాము, కోళ్ళ ఫామ్లో తింటున్నాము, ఇవన్నీ తింటున్నాము అంటే మనకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్సే ఉండట్లేదు. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలంటే కంపల్సరీ సప్లిమెంట్ తీసుకోవాలి. మనం అమెజాన్లోకి వెళ్ళి EPA DHA అని 2 కంటెంట్స్ ఉంటాయన్నమాట. ఆ కంటెంట్ ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎవ్రీడే తీసుకోవడం అనేది మంచిదన్నమాట. బెనిఫిట్స్ ఏంటంటారు సార్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల జరగని లాభం అంటూ లేదు. ఈవెన్ బ్రెయిన్ బాగా పెరగాలన్నా, పిల్లలు బాగా ఎదగాలన్నా, నర్వస్ సిస్టమ్ బాగా ఉండాలన్నా, ఇమ్యూనిటీ బాగా ఉండాలన్నా, వెయిట్ లాస్ కావాలన్నా, సో మనకు ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గాలన్నా, బాడీ అంతా హెల్తీగా, త్వరగా ఏజ్ కాకూడదు, బాడీ ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయాలన్నా, యూత్ఫుల్గా ఉండాలన్నా, సో విటమిన్ D3 ఏదైతే మనము ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్కి ఉన్న అడ్వాంటేజెస్ మీరు ఏ హెల్త్ పారామీటర్ అన్నా చెప్పండి,
ఇట్ ఈస్ పాజిటివ్లీ అఫెక్టెడ్ బై. ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవంటారా దీనివల్ల? మనకు ప్రపంచంలో సైడ్ ఎఫెక్ట్స్ లేని పదార్థం అంటూ లేదు. ఈవెన్ వాటర్ కూడా సైడ్ ఎఫెక్ట్, వాటర్ కూడా ఎక్కువ తాగితే చనిపోతారు. అట్లా వాటర్ పాయిజనింగ్ అయితే చనిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి మెడికల్ ఫీల్డ్లో, రైట్. నాకు ఒక పేషెంట్ ఉన్నారు, కుకుంబర్ తింటే కడుపు నొప్పి వస్తుంది, రైట్. అంటే దోసకాయ తింటే కడుపు నొప్పి వస్తుంది. దోసకాయ అనేది ప్రతి ఒక్కరూ తింటారు, రైట్. నా కొడుకే ఉన్నాడు, వాడికి అరటిపండు తింటే అలర్జీ. ప్రపంచంలో సైడ్ ఎఫెక్ట్ లేని, అలర్జీ లేని మెడిసిన్ అంటూ పదార్థం అంటూ ఏది లేదు. ఈవెన్ వాటర్కి కూడా అలర్జీ ఉండకపోవచ్చు, బట్ వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటే చనిపోతారన్న. సో కాషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అలర్జిక్ రియాక్షన్స్ వస్తే స్టాప్ చేయాలన్నమాట. సో అది మనం ఫస్ట్ చేయాల్సింది. ఇంకా థర్డ్ సప్లిమెంట్ మనం ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సింది, ప్రతి ఒక్కరు కాదు, ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళు B12 అనే సప్లిమెంట్ తీసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, B12 ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్లోనే ఉంటుంది, మీట్లో లేకపోతే మిల్క్లో, చీజ్, ఏవైతే అనిమల్ పదార్థాల నుంచి తయారు చేస్తారో అవి ఎవరైతే తినరో వాళ్ళు విటమిన్ B12 అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. దీంతోపాటు మంచి కొల్లాజన్ సప్లిమెంట్, మనకు కొల్లాజన్ పౌడర్ దొరుకుతుంది, హైడ్రోలైజ్డ్ కొల్లాజన్. అది ఎవ్రీడే 1 స్పూన్తో స్టార్ట్ చేయండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 or 2 monthsలో ఎవ్రీడే 2 స్పూన్స్ అనేది తీసుకోవచ్చు. చాలా హెల్దీ. కొల్లాజన్ అనేది ఏం చేస్తుందంటే మీ ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తుంది. ఎస్పెషల్లీ విమెన్ అయితే వాళ్ళకి మడతలు రాకుండా, ఎలాస్టిసిటీ పోకుండా, చిన్నపిల్లలు స్కిన్ ఎలా ఉంటుంది, మనం ఇట్లా లాగితే దాని ప్లేస్కి అది వెళ్ళిపోతుంది, ఎలాస్టిక్గా ఉంటుంది. పెద్దవాళ్ళది లాగితే ఎండిపోయిన రబ్బర్ లాగా ఉంటుంది, చిన్నపిల్లలది లాగితే ఫ్రెష్ రబ్బర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంట. ఏజ్ వాళ్ళది లాగితే ఎండిపోయిన రబ్బర్ లాగా ఉంటుంది, అంటే ఎలాస్టిసిటీ పోతుంది. ఆ ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయాలి, నాట్ ఓన్లీ ఫర్ స్కిన్ అనమాట. ఈవెన్ మన కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా, మన బోన్స్ అరిగిపోకుండా, మోకాళ్ళు కానీ లేకపోతే జాయింట్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఈ కొల్లాజన్ బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇవి 4 ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన సప్లిమెంట్స్. దీంతోపాటు నేను విమెన్కి ఏం చెప్తానంటే మనకు బీటా కెరటిన్ సప్లిమెంట్ దొరుకుతుంది, రెటినాల్ అని సప్లిమెంట్ దొరుకుతుంది అనమాట. అది ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే కొత్త స్కిన్ సెల్స్ వచ్చి ప్లంప్నెస్, చిన్నపిల్లల బుగ్గలు ఎలా ఉంటాయి, ప్లంప్గా ఉంటాయి అనమాట. మనం తాటి ముంజని పట్టుకొని నొక్కితే ఎంత మెత్తగా ఉంటుంది, చిన్నపిల్లల బుగ్గలు అలా ఉంటాయి. దాన్ని ప్లంప్నెస్ అంటారు అనమాట. ఆ ప్లంప్నెస్ మెయింటైన్ కావాలంటే ఈ రెటినాల్ అనే సీరం అనేది యూజ్ అవుతుంది అనమాట. రెటినాల్ సీరం తీసుకునే పద్ధతి 1 month వాడాలి, 1 month స్టాప్ చేయాలి, మళ్ళీ 1 month తీసుకొని 1 month స్టాప్ చేయాలి, లేకపోతే 2 months తీసుకోండి, 2 months స్టాప్ చేయండి. అంటే రెటినాల్ మాత్రం కంప్లీట్గా వాడకూడదు. ఎందుకంటే రెటినాల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, అది తీసుకునేటప్పుడు మిగిలిపోయిన ప్రోటీన్స్ని బాడీ నుంచి బయటికి పంపేదన్నమాట. సో మనకు వేస్ట్ ప్రోటీన్స్ అక్యుములేట్ కావద్దు, ప్లంప్నెస్ కావాలి. సో ఎప్పుడైతే మీరు తీసుకోవడం 2 months స్టాప్ చేస్తారో వేస్ట్ ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది, అక్యుములేటెడ్ ప్రోటీన్ వెళ్ళిపోతుంది, ప్లంప్నెస్ మెయింటైన్ అవుతుంది. ఇది రెటినాల్ లాగా తీసుకోవాల్సినవి. ఇవి కామన్గా తీసుకోవాల్సినవి. ఏవి తీసుకోకూడదు ఉంటాయి అంటే ప్రోటీన్ పౌడర్స్ అని తీసుకుంటుంటారు. ఆ ప్రోటీన్ పౌడర్స్ అస్సలు ముట్టకూడదు. వే ప్రోటీన్ అనేది మంచిది కాదు. వే ప్రోటీనే కాకుండా చాలా స్టెరాయిడ్స్ అన్నీ కలుపుతున్నారు, దట్ ఈస్ నాట్ గుడ్. అలాగే ఈ మసిల్ గ్రోత్ కోసం షీలాజిత్ అనేది చాలా కామన్గా ఈ మధ్య వాడుతున్నారు, అది ఎంతవరకు సేఫ్ అంటారు? ఏదైనా కూడా మనకు మజిల్ కావాలి అంటే న్యాచురల్ ఫుడ్ తినాలి, న్యాచురల్గా ఎక్సర్సైజ్ చేయాలి. అది హెల్దీ. కానీ నేను షిలాజిత్ తిని కండలు పెంచుతాను, మన ఓవైసీ కూడా అంటుంటాను అనమాట, పాన్ వేసుకొని పిల్లల్ని కంటాను, షిలాజిత్ వేసుకొని పిల్లల్ని కంటాను. సో దీస్ ఆర్ నాట్ గుడ్ అనమాట. ఎప్పుడన్నా కానీ ఏది చేసినా న్యాచురల్గానే చేయాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs ఉందనుకోండి మజిల్, మీరు షిలాజిత్ తినకుంటే 8 kgs ఉంటాయి. 8 kgs ఈజ్ మచ్ మోర్ హెల్దియర్ దాన్ 10 kgs. అబ్నార్మల్గా 10 kgs రావడం కంటే న్యాచురల్గా 8 kgs అనేది చాలా హెల్దీ. మనం ఎప్పుడే కానీ అన్యాచురల్ థింగ్స్ తినడానికి కానీ అన్యాచురల్ సప్లిమెంట్స్ కానీ ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు. సో మార్కెట్లో ఉన్న సప్లిమెంట్స్ ఏంటి, అసలు సప్లిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.